సార్ కిరాయి కార్పి ఈ మధ్య ఒక అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కొన్ని రోజుల నుంచి బాగా ప్రెస్ మీట్లు ఎక్కువ పెడతా జనాలకు ఫాస్ట్గా వచ్చేసారు. సో ఇందులో భాగంగా ఈరోజు కిరాయి కార్పిపై బాబా మోహన్ గారు మండిపడ్డారు. అసలు ఎందుకు మండిపడ్డారు? ఎందుకంటే ఆయన కొంచెం అతిగా మాట్లాడడం, ఆ మాటలు అంటే లాజికల్గా లేకపోవడం, కన్విన్సింగ్గా ఉండటం లేదు. ఆయన ఒకటే ఒకటి మనసులో పెట్టుకున్నాడు, ఇలా మాట్లాడినట్టయితే ప్రభుత్వం దృష్టిలో పడతాం కదా, పాలకవర్గం దృష్టిలో పడతాం, మనకేదో మన తల కష్టాన్ని గ్రహించకపోతారా అనే ఆలోచనతో అదొకటే అడిగి బేస్మెంట్. పాలకవర్గం దృష్టిలో పడతాం కదా, అంటే ఇలా నష్టపోయాను, ఇలా కష్టపడుతున్నానని ఏదో ఆయన తోచిందని చెప్పుకొని ఆయన ఒక రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాజకీయాలతో సంబంధాలు లేవు. ఆయన మంచి భావుకుడు. నాకు గమనించినంత వరకును ఆ కిరాయి కార్పిని చూసిన ఇప్పుడు మనకున్నటువంటి ఇంప్రెషన్ కంటే ఆయన తాలూకు స్క్రిప్ట్ మంచి ఇంప్రెసివ్గా ఉంటుంది. రచయితగా ఆయన్ని గౌరవిస్తారు, కానీ యాక్టర్గా ఈజ్ నాట్ దట్ మచ్ గుడ్. అది ఎందుకో మొత్తానికి మొట్టమొదటిసారిగా మాతృ సంస్థ అయినటువంటి మల్లెమాల సంస్థతో ఈయన గొడవ పెట్టుకున్నాడు. దానికి ఆయన వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, కొంతమంది నాగబాబు అంటారు. అంటే నాగబాబు విడిపోయిన తర్వాత ఈయన కొంచెం భరోసా తీసుకొని ఆ మాతృ సంస్థని తిట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎంతగా హింస పెడుతున్నారు, ఎంతగా కష్టపెడుతున్నారు, ఎటువంటి నీతి నికృష్టమైనటువంటి భోజనం పెడుతున్నారు, ఆ భోజనాన్నేమో కుక్కలు కూడా తినమని చెప్పేసి మాట్లాడేసరికి కొన్ని బాగా అవి జనంలో చొచ్చుకుపోయాయి. మనం ఎవరినైనా వాళ్ళని తిట్లు తిట్టామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, ఆ క్యారెక్టర్ తీసుకొని నేను 100 తిట్లు తిట్టాను అనుకోండి, 100 ఛానల్స్ నా ముందు ఉంటాయి. అలాగే జవహర్లాల్ నెహ్రూలో ఉన్న గొప్పతనాలు 100 చెప్పాను అనుకోండి, ఒక ఛానల్ కూడా అవసరం లేదు. అది మనకెందుకు అంటే సమాజంలో వాళ్ళు కోరుకుంటుంది, వాళ్ళకి నచ్చే విధానంగా మాట్లాడడం కోరుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అని ఎదురు ప్రశ్నించే వాళ్ళు లేకపోతున్నారు. ఈరోజు మీడియా తాలూకు ఉన్నటువంటి పెద్ద లోపం ఏంటంటే, అంతకుముందు జర్నలిజం చేసి మీడియాలోకి వచ్చేవారు. ఇప్పుడు అదేమి లేకుండా ముందు ఇంట్రో చెప్తున్నారు, తర్వాత థ్యాంక్స్ చెప్తున్నారు. అన్ని మీడియాలు కాదు, కొన్ని మీడియాల్లో అందరు జర్నలిస్టులు కాదు, కొందరు జర్నలిస్టులు. ఇప్పుడు ఏమైందంటే, అక్కడ ఎప్పుడైతే మైలేజీ వచ్చిందో తర్వాత ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పి పెట్టాడు. దానికి కూడా క్రియేటివ్ టైటిలే. ఎందుకు పెట్టారు? పెద్దారెడ్డికి చేపల పులుసుకి ఏమి సంబంధం అంటే, లేదు, పెద్దారెడ్డి అనేది పెద్ద పేరు కదా, నెల్లూరు చేపలకి ప్రసిద్ధి కదా, అందుకే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పాడు. ఇదంతా భారతదేశం వ్యాప్తంగా ప్రాచుర్యం పొందని చెప్పాడు. దాంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మునిగిపోయాడు. ఈ మధ్యలో అసలు సినిమా ఫీల్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా క్లాప్ కొట్టకుండా, ఎడిటింగ్ రిపోర్ట్ లేకుండా, ఎడిటింగ్ అంటే ఏమిటో తెలియకుండా డైరెక్షన్ చేతబుట్టాడు. దాంట్లో 35 లక్షలు 36 లక్షల రూపాయలు ఆ ప్రొడ్యూసర్ కోల్పోయాడు. సరే, వాళ్ళకి ఎవరో మీ బోటి వాళ్ళు సలహా చెప్పి ఉంటారు, సరే 35 లక్షలు కోల్పోరా బాబు, ఇంకా నీకు అంటే ఆ ₹1 కోటి కావాలంటే ఇంకా మీకు ఎంత ఉంటుంది, ఇంకొక 65 లక్షలు మిగిలినట్టు అనుకో, 65 లక్షల రూపాయలు లాభం అనుకో అని అదొకటి పోయింది మాట. అంటే కిరాయి కార్పి వల్ల మాతృ సంస్థ దెబ్బతిన్నది. తర్వాత ఇక్కడ సినిమా తీసి సినిమా దెబ్బతిన్నది. ఆయన కూడా స్వయంగా కొంత కోల్పోయాడు. ఆఖరికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగానే మిగిలిపోయింది. ఆమె ఎక్కడా లేదు. ఆయన భారతదేశం అంతా వ్యాపించేలా చేస్తా ఉన్నాడు. ఇక్కడి నుంచి మద్రాసు, బెంగళూరు ఎక్కడ చూసినా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసే. ఆయన అనాలోచితమైనటువంటి చర్యలకు తార్కాణంగా నేను చెప్తున్నాను. ఎంత లేదన్నా రోజా ఎదుట అమ్మ అమ్మ అంటూ చేతులు కట్టుకొని నిలబడేవాడు కదా, అంత కృతజ్ఞతాహీనంగా వెళ్ళవలసిన అవసరం వాళ్ళు లేదు. అదే రోజా గారిని 3,000 రూపాయలు స్కామ్ చేశారు అంటున్నారు.
అది 3,000 రూపాయలు స్కామ్ చేస్తా, దట్ ఈజ్ నాట్ హిజ్ జాబ్ అండి. నీకు ఆధారాలు ఉంటే మాట్లాడు. నీకు ఆధారాలంటే ఎవరో మాట్లాడిందని బట్టి కాదు, నేను చూసా, నేను చేశా, నేను ఉన్నా అంటే అది కాదు. ముందు నిన్ను మూసేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఏమన్నారు, 36 హత్యలు అంటే కమాన్ టెల్ మీ ద నేమ్స్ అన్నాడు, అయిపోయాడు. మనము ఎప్పుడైనా విమర్శన విశ్లేషణ కూడా హేతుబద్ధకంగా ఉండాలి, లాజికల్గా సైంటిఫిక్గా ఉండాలి, లేకపోతే చాలా పెద్ద ఘోరం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట మాట్లాడుతా అనుకోండి, ఇప్పుడు ఎవడో సుబ్బారావు అప్పారావు కంటే వేధవ అన్నాం అనుకోండి, వెంటనే కేసు పెట్టేస్తాడు. సుబ్బారావు వేధం అంటే స్టేట్మెంట్, కంటే అప్పారావు కంటే ఆడకంటే నేను వేధం నన్ను కేసు పెట్టచ్చు. చెప్పుతో కొట్టడం పర్వాలేదు, నీ చెప్పుతో కొడతానని ప్రతి ఒక్కరు అంటారు చూసారా, ఇట్ ఈస్ గ్రేట్ అఫెన్స్. కొన్ని ఉన్నాయన్నమాట, అవన్నీ లేకుండా వినేసి ఊరుకోవడం కాదు. ఆయన ఇలాగ మాతృ సంస్థల్ని ఓ పెద్దవాళ్ళని కూడా ఇలా బాహాటంగా విమర్శించడం ఏంటంటే, ఆయన జర్నలిస్ట్ కాదు, జర్నలిజం తెలుసుకోలేదు, కేవలం తన ఉనికిని తెలియజేయడం కోసమే తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడు. నిజానికి నేను అమాయకుడు అనుకుంటాను అన్నమాట, ఎందుకంటే అంత ఆవేశం ఉండకూడదు. జర్నలిస్ట్కి ఎప్పుడు ఆవేశం ఉండకూడదు. ఆవేశం లేకుండా ఈ షుడ్ అబ్స్ట్రాక్ట్ ది బెస్ట్ వన్ ఫ్రమ్ ది గెట్, అంటే అందులో లోతులకు వెళ్ళి అన్వేషించి చెప్పినట్టయితే బాగుంటుంది. కానీ ఇలా చెప్పడం బాబు మోహన్ గారు చెప్పినప్పుడు కూడా బాబు మోహన్ గారితో నేను 100కి 100 పాళ్ళు సమర్థిస్తాను. ఈరోజు రోజని తిట్టాడు, రేపు పవన్ కళ్యాణ్ తిట్టడానికి నమ్మకం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొడాలి నానికి ఈయనకి తేడా ఏమిటి? ఆ తెలియగడుగుతున్నాను. కొడాలి నానికి కిరాకార్పికి తేడా ఏంటి? ఆడు అలాగే మాట్లాడుతున్నాడు, ఈడు అలాగే అంటే వాడు వీడు అనవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే నీకు కొంచెం జ్ఞానం ఉంది, లేకపోలేదు, అందుకే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఓకే.